నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 పవర్ n తీసుకున్నాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 పవర్ n, దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 6 తీసుకున్నాను. 6 2 3 6 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమి వచ్చాయి? 2 and 3 మాత్రమే వచ్చింది కదా. సో ఏం రాస్తున్నాం? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 హోల్ పవర్ n కదా. 2 ఇంటూ 3 హోల్ పవర్ n. 6 ని 2 ఇంటూ 3 రాసుకుంటా. 2 3 6 కదా. సో 2 ఇంటూ 3 హోల్ పవర్ n రాసాం. సో దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేసినాము? 2 అయితే ఉంది ఇక్కడ, కానీ 5 ఉందా? నాకు 2 and 5 తోటి మల్టిప్లికేషన్ ఉంటేనే అది డివిజిబుల్ బై 5 అంటే ఎండ్ విత్ 0 వస్తుంది. 2 and 5 ఉంటేనే ఇక్కడ 10 వస్తుంది. 10 ఉంటేనే కదా నాకు లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఏముంది? 2 ఉంది కానీ 5 లేదు. 2 ఉంది కానీ 5 లేదు. సో దానికి ఏం రాస్తాం? దానికి ఏం స్టేట్మెంట్ రాస్తాం? ఇట్ కెన్ బి అబ్జర్వ్. మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఇట్ కెన్ బి అబ్జర్వ్ దట్ 6 it is not a factor that 5 is not in prime factorization, not in prime factorization of 6 power n. Next step ఏం రాస్తాము? Hence for any value of n, n ప్లేస్ లో నువ్వు ఏదైనా తీసుకో. నీకు చెప్పిన 1 to 100 కానీ 1 to 1000 ఏదైనా ఇంటిజర్స్ తీసుకోను, ఏదైనా న్యాచురల్ నెంబర్ తీసుకో. నీకేమొస్తుంది? 6 వస్తుంది కదా. సో hence for any value n 6 power n will not be divisible by 5. Will not be divisible by 5. Therefore 6 power n cannot end with 0. End with digit for any natural number n. అర్థమైందండి? దీనికి థియరీ నేను ముందే చెప్పిన, ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తే ముందే చెప్పిన, దీంట్లో ఈ రాసుకునే థియరీలే ఎక్కువ ఉంటుంది.